డ్వాక్రా సంఘాల మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజ్ రుణాలు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఈ స్త్రీనిధి రుణం మీద 12% వడ్డీ ఉంటే బ్యాంకు లింకేజ్ రుణాలకు సంబంధించి 13% వడ్డీలున్నాయి. అయితే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ 2 రకాల రుణాల వడ్డీల్లోనూ 2% చొప్పున రాయితీ ఇస్తోంది. అంటే స్త్రీనిధి రుణం మీద వడ్డీ 10%, బ్యాంకు లింకేజ్ రుణంపై వడ్డీ 11% ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా డ్వాక్రా సంఘాలపై వడ్డీ భారం తగ్గుతుంది. మరోవైపు గతంలో డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీతో రుణాలందించేవారు. అయితే డ్వాక్రా సంఘం తీసుకున్న రుణం 3 లక్షల వరకు మాత్రమే ఈ పావలా వడ్డీ వర్తించేది. మిగతా అప్పుకు రూపాయి పావలా వడ్డీ చెల్లించేవారు. ఇందులో డ్వాక్రా సంఘం రూపాయి వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం పావలా వడ్డీ చెల్లించేది. అయితే ఈ విధానం ద్వారా అనుకున్న మేరకు మహిళలు లబ్ధి పొందలేకపోతున్నారనే భావనతో తాజాగా వడ్డీలపై 2% రాయితీ నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఎంత రుణం తీసుకున్నప్పటికీ వడ్డీలో 2% రాయితీ ఆ సంఘాలకు లభిస్తుంది. దీంతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఉపశమనం ఉంటుంది. అయితే ప్రతి నెల నిర్ణీత తేదీలోగా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిన సంగతి మనకు తెలిసిందే కదా. డ్వాక్రా సంఘాలు రుణ వాయిదాలను నెలవారీగా బ్యాంకులకు చెల్లిస్తుంటాయి. అలాగే ప్రతి నెల నిర్ణీత మొత్తంలో పొదుపును కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే రుణ వాయిదాల చెల్లింపులు, పొదుపు చెల్లింపుల సమయంలో అక్కడక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ సాయంతో డ్వాక్రా సంఘాల బ్యాంకు లావాదేవీలు డ్వాక్రా సంఘంలోని సభ్యులు పరిశీలించుకోవచ్చు. అలాగే రుణ వాయిదాల చెల్లింపులు, పొదుపు ఖాతాలో డబ్బులు జమ వంటివి వివరాలు తనిఖీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.